ఈరోజు మనం కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని గురించి తెలుసుకుందాం. బైద్యనాథ్ వారి ఈసబ్గోల్ సిలియం హస్క్ ఒక చెంచా 100 ml వేడి నీటిలో వేసుకొని తాగితే చాలా మంచిది. ఫైబర్ ఎక్కువ, ఫ్రీగా మోషన్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక మంచి యోగా మ్యాట్ కూడా తీసుకోండి. బోల్డ్ ఫిట్ బాగుంది. అలాగే నీరు బాగా తాగాలి. కనీసం 6 నుంచి 8 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. మంచి స్టెయిన్లెస్ స్టీల్ సాఫ్ట్సిడెక్స్ బాటిల్ బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. యోగేన చిత్తస్య హరేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోగాం కరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఇక్కడ బ్రీత్ ఇన్ హోల్డ్ చేసేటప్పుడు మలద్వారాన్ని బిగించాలి. అలాగే బ్రీత్ అవుట్ హోల్డ్ చేసేటప్పుడు మలద్వారాన్ని బిగించాలి. దీన్నే అశ్విని ముద్ర అంటారు. ఈ అశ్విని ముద్ర కాన్స్టిపేషన్కు చాలా బాగా పనిచేస్తుంది. ఆల్టర్నేట్ కపాలభాతి, నాసికా ముద్ర, ఈ ఆల్టర్నేట్ కపాలభాతి చేసేటప్పుడు హై బీపీ, తర్వాత గుండె సంబంధమైన ఆపరేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే స్లోగా చేయాలి. ఇప్పుడు అశ్విని ముద్ర ఎలా అనేది చూద్దాం. గాలి నిండుగా పీల్చుకుంటాం. హోల్డ్. మలద్వారాన్ని లోపలికి లాగుతాం. 5 సెకండ్స్. మళ్ళా రిలీజ్ చేస్తాం. బ్రీత్ అవుట్. మళ్ళా మలద్వారాన్ని లోపలికి. అశ్విని ముద్ర. బ్రీత్ అవుట్. మళ్ళా బ్రీత్ ఇన్. Breathe out. Breathe in. Breathe out. Breathe in.
breathe out. Yes. ఇలాగా ఇక్కడ అశ్విని ముద్ర చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ కపాలభాతి, పట్టను ముందుకు వెనక్కు ఫోర్స్గా వదులుతాం. ఎస్, స్థితి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు అశ్విని ముద్ర అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేయాలి. రిలాక్స్. ఎస్, కాళ్ళు దాపి ముందుకు వెనక్కు. అటు ఇటు. రౌండ్. రివర్స్. ఎస్. ఓంకార చండి. అశ్విని ముద్ర. ఇన్హేల్. అశ్విని ముద్ర. ఇన్హేల్. Slowly rub your palms. Yes. కాళ్ళు చాపి కాళ్ళ మధ్య కొంచెం ఎడం నుంచి శక్తి చాలా. ముందుగా ఆల్టర్నేట్. కుడి చేయి ఎడమ కాలు, ఎడమ చేయి కుడి కాలు. టెన్ టైమ్స్. ఫోర్, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇలాగే ఉంటూ
శక్తి చాలని. విసురై. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite. 1 2 3 4 5 6 7 8 9 10. 10 times సరిపోతుంది. ఎస్. ఇప్పుడు భద్రాసనం. కాళ్ళు రెండు చేతులు ఇలా వచ్చి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కాళ్ళు ముందుకు తీసుకొని మలద్వారాన్ని బిగించాలి. 5 seconds. 1 2 3 4 5. నెక్స్ట్ విన్యాసం. మలద్వారాన్ని బిగించి అశ్విని ముద్ర. ఎస్. ఇంకొంచెం వన్ సరే. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రిలీజ్. అటు ఇటు కొంచెం ఫ్రీ అయ్యాం. స్లోగా బ్రీతింగ్ చేస్తాం. మలద్వారాన్ని లోపలికి లాగుతా. తర్వాత బ్రీత్ అవుట్ చేస్తా. మళ్ళా మలద్వారాన్ని లోపలికి లాగుతా. ఎస్. 3 times. బ్రీత్ ఇన్ కుంభక, మలద్వారం లోపలికి లాగు. బ్రీత్ అవుట్ కుంభక, మలద్వారాన్ని లోపలికి. 3 times చేద్దాం. ఎస్. బ్రీత్ అవుట్ మలద్వారం లోపలికి లాగుతాం. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Yes. ఈ అశ్విని ముద్ర చాలా బాగా హెల్ప్ అవుతుంది కాన్స్టిపేషన్కు. ఈ మూలాధార చక్రం యాక్టివేషన్లో ఈ అశ్విని ముద్ర చాలా బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ లాగినట్టుగా భావన చేయడం, ఆ కండరాలు కొంచెం లోపలికి లాగడం, అదే అశ్విని ముద్ర. ఎస్. క్రమేపీ అలవాటు అయిపోతుంది. వెళ్ళకి ఇలా పడుతున్నాం. రిలాక్స్. పవన ముక్తాసనం. కుడికాలు అశ్విని ముద్ర.
అశ్విని ముద్ర. ఎడమ కాలు. అశ్విని ముద్ర. మళ్ళా కుడి కాలు. ఎడమ కాలు. రిలాక్స్. మోకాల నొప్పులు, బ్యాక్ పెయిన్ వాళ్ళు స్లోగా చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళు పవనముక్తాసనం. అశ్విని ముద్ర. Relax. Relax your whole body. మరొకసారి రెండు కళ్ళతో పవనముక్తాసనం. బ్రీత్ అవుట్ చేసి అశ్విని ముద్ర. రిలాక్స్. ఇప్పుడు బాలాసనం. చిన్నపిల్లలు అశ్విని ముద్ర. శశాకాసనం. Yes, relax. Relax your whole body. Chinmudra. ఎస్. కాళ్ళు మీద పట్టుకొని అశ్విని ముద్ర. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, హోల్డ్. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, hold. Inhale, hold, Aswini Mudra. Exhale, hold, Aswini Mudra. Release.
నెక్స్ట్ సేతుబంధాసనం. ఆధారం ఇట్లా పట్టుకోవాలి. హోల్డ్ అశ్వనీ ముద్ర. రిలాక్స్. సేతుబంధాసనం ఇంకొంచెం మెరుగ్గా చేయడానికి చేతుల సపోర్ట్ను పైకి తీసుకెళ్తాం. హోల్డ్. శ్వాసను నెమ్మదిగా పీలుస్తూ వదులుతూ ఉండాలి. రిలాక్స్. జఠర పరివర్తనాసనం. కాళ్ళు ఎడమవైపు వెళ్తే తల కుడివైపు ఉండాలి. కాళ్ళు కుడివైపు వస్తే తల ఎడమ వైపు వెళ్ళాలి. Yes. Relax. ఇందులోనే నెమ్మదిగా కాలు ఎడమవైపు, తల కుడివైపు. Relax. Relax your whole body. Relax your whole. శ్వాసను గమనించండి. గార్డెన్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. కాళ్ళను స్లోగా పైకెత్తుతాం. నెమ్మదిగా నడుమును పైకెత్తుతూ చేతుల సపోర్ట్తో చేద్దాం.
కలాస ఎంత వీలైతే అంత. విపరీతకర రిలాక్స్. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ స్లోగా చేయాలి. దీన్ని మరొకసారి చూద్దాం. చేతుల నుంచి సులభంగా పైకి ఎత్తచ్చు. ఉండగలిగినంతసేపు నుండి అలాసనం తిరిగి సర్వాంగాసనం, విపరీతకరం. ఎస్, నెమ్మదిగా రిలాక్స్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు గోడ కొద్దిసేపు చేసుకోవచ్చు. అర్ధ హలాసనం, ఓన్లీ ఇలా శ్వాస పీలుస్తూ వదులుతూ అశ్వని ముద్ర. రిలాక్స్. ఎస్, సాధారణ పనులు సమకూరుతారు అన్నారు కదా. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మంచి హెల్ప్ అవుతుంది. మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఈ ఆసనాలతో పాటు ఆహార అలవాట్లు కూడా మార్చుకుంటే సమస్య తీవ్రత, మలబద్ధకం తీవ్రత తగ్గుతూ వస్తుంది. అలాగే పైల్స్ సమస్య కూడా క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. సాత్విక ఆహారం తీసుకోవాలి. నో ఫాస్ట్ ఫుడ్, నో కోల్డ్ డ్రింక్స్. అలాగే ప్రతిరోజు ఉదయం పరగడప కొద్దిగా కాకరకాయ పొడిలో కొద్దిగా బెల్లం తురుము వేసుకొని కలుపుకొని ఉదయం పరగడప తీసుకోవాలి. అలాగే రాత్రి భోజనానికి ముందు తీసుకుంటే మలబద్ధకం తీవ్రతని తగ్గుతూ వస్తుంది, బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ముల్లంగి, ఉల్లిపాయల తురుమును పల్సని మజ్జిగలో మధ్యాహ్నం పూట తీసుకోగలిగితే కాన్స్టిపేషన్కు బాగా హెల్ప్ అవుతుంది. రాత్రిపూట తీసుకోకూడదు. రాత్రిపూట తీసుకుంటే అది కొంచెం చలవ చేస్తుంది. అందుకని పగలు పూట ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం
రైతాలాగా లేదా సలాడ్ లాగా తీసుకోవచ్చు. ముల్లంగి, ఉల్లిపాయలతో ఆ రెండు కూడా సన్నగా చేసుకొని మధ్యలో కలిపి తీసుకోవచ్చు. మలబద్ధకానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాలు ఒక కనీసం ఒక 6 చేయొచ్చు, లేదా కనీసం 2 అయినా చేస్తే బాగా మలబద్ధాన్ని బాగా యాక్టివ్గా ఉంటారు. ఎస్. ఓం మిత్రాయ నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. Saras. Om Devaye Namaha. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ సూర్య నమస్కారాలు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. చాలా బాగా. అమృతాసనం. ఈ ఓంకార చండి. Feel the vibrations of Omkar. Relax your whole body. Relax your lower part of you. Yes. నెమ్మదిగా కూర్చోండి. Slowly rub your palms. ఇందులో ముఖ్యంగా కన్సిస్టెన్సీ రెగ్యులర్గా చేయగలిగితే మలబద్ధకం సమస్య అనేది క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. అలాగే ఆహార అలవాట్లు కూడా కొద్దిగా మార్చుకోగలిగితే చాలా మంచిది. క్లోజింగ్ ప్రేయర్. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग्
If you like it, please share and subscribe Jai Ram Yoga YouTube channel. Namaste. Thank you.